వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. ఏలూరు జిల్లాలో పర్యటన. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు రోజుల పర్యటన. రేపు పులివెందులకు వైఎస్ జగన్. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యాసగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపొడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. అక్కడ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణకుంభం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 2 రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
జగన్ బెంగళూరులో తన నివాసం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4 గంటల ప్రాంతానికి పులివెందులు చేరుకోనున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బాక్రాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. సుమారు 3 గంటల పాటు క్యాంపు కార్యాలయంలో పలువురు కలవనున్నారు. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా MB50 పేరిట హైదరాబాద్ లో ఇటీవల వేడుక నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖులు హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు, నటులు రజనీకాంత్, బ్రహ్మానందం, జాకీ ఫ్రాష్, శరత్ కుమార్, నాని, గోపీచంద్, సందీప్ కిషన్, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వేడుకకు సంబంధించిన వీడియోను తాజాగా పంచుకున్నారు.
తిరుమల శ్రీవారిని నటి నిక్కీ గల్రాని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో వనపర్తి పెద్దగా అభివృద్ధి చెందలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంజన్ రెడ్డి 3-4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయన రాచరిక పాలన సాగించారన్నారు. ఇలాంటి అవినీతి పరుణ్ణి చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమని చెప్పారు. తన గురించి మరోసారి ఎక్కడైనా మాట్లాడితే తాట తీస్తానని నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు ఎలాంటి లబ్ధి పొందలేదని కవిత అన్నారు. రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. కొత్తకోట మండలం కానాయపల్లి శంకర్ సముద్రం నిర్వాసితులకు తక్షణమే పరిహారం అందించాలి. మల్లన్న సాగర్, మిడ్మానేరు లబ్ధిదారులకు ఎలాంటి ఇళ్లు నిర్మించి ఇచ్చారో అలాగే ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చిన చిన్న తప్పులతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పెబ్బేరులో 3000 మెట్రిక్ టన్నుల గన్నీ బ్యాగుల గోదాం కాలిపోతే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అని కవిత అన్నారు. ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్ని బాగుంటాయి, కానీ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టమాటా రైతులు దాదాపు 10 నెలల నుంచి ఏ 10 రోజుల్లో ధర ఉన్నది, కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా, సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు. ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి, 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి. ఎంతమంది రైతులకు ఇచ్చేవారంటే చెప్పే పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు. అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. ఒక పక్క
మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ₹1 రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. ఆ రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు. అన్ని ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబుర్లు చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.